OnePlus Nord CE4 నథింగ్ ఫోన్ 2A ఈ రెండు కూడా ఛార్జర్తో కలిపి రెండు ఇంచుమించు ఒకటే ప్రైసింగ్ వస్తాయి. ₹1000 అటు ఇటు ఉండొచ్చు. అండ్ ఈ రెండు ఫోన్ సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. మీకు డెప్త్గా కావాలనుకుంటే ఆ రివ్యూస్ చెక్ చేసుకోండి. ఈ వీడియో నేను ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకొని రెండులో ఏది బాగా పర్ఫార్మ్ చేస్తుంది అక్కడ చూసుకుంటూ వెళ్ళిపోదాం. 16 మార్క్స్ క్వశ్చన్ లాగా కాకుండా 2 మార్క్స్ 5 మార్క్స్ క్వశ్చన్ లాగా ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఒక చిన్న పాయింట్, నథింగ్ ఫోన్ 2A రివ్యూ తర్వాత మళ్ళీ దీనికి ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ తర్వాత కెమెరాస్ ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో అప్డేట్ తర్వాత ఈ రెండు ఫోన్స్ కంపేర్ చేద్దాం. అసలు బాక్స్ కంటెంట్ చూసుకుంటే నేను OnePlus కు పాయింట్ ఇస్తాను. ఎందుకంటే OnePlus బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. ఫోన్తో పాటు కేస్ ఉంటుంది, ఛార్జర్ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మనకి బాక్స్ లో ఇంక్లూడ్ చేశారు. కాకపోతే నథింగ్ ఫోన్ లో బాక్స్ లో ఏముండదు, ఫోన్తో పాటు కేబుల్ ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. సో ఛార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి అండ్ కేస్ కూడా సెపరేట్ కొనుక్కోవాలి. ఈ విషయంలో నేను OnePlus కు పాయింట్ ఇస్తాను. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ రెండు కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తాయి, ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తాయి. కాకపోతే నేను ఇక్కడ నథింగ్ కో పాయింట్ ఇస్తాను. ఎందుకంటే నథింగ్ డిజైన్ చాలా యూనిక్ గా ఉంటుంది. OnePlus లో కెమెరాస్, వర్టికల్ కెమెరాస్ అన్ని ఫోన్స్ లో ఉండేది. కాకపోతే నథింగ్ లో కెమెరా సెటప్ కానీ, మిడిల్ లో సెంటర్ తీసుకురావడం కానీ, లిఫ్ట్ లైటింగ్ కానీ, కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ కానీ, ఎవ్రీథింగ్ మనకి నథింగ్ లో డిజైన్ కొంచెం యూనిక్ గా ఉంటుంది కంపేర్ టు OnePlus. రెండు ప్లాస్టిక్ అయినా మనకి OnePlus ప్లాస్టిక్ కొంచెం చీప్ గా ఉంటుంది, నథింగ్ లో ఆ ఫీలింగ్ ఉండదు. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తో ప్రొటెక్ట్ చేస్తే, ఇందులో ప్రొటెక్షన్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు, పాండా గ్లాస్ అయితే అంటున్నారు. సో ప్రొటెక్షన్ చూసుకున్నా ఎటు చూసుకున్నా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో నేను నథింగ్ కో పాయింట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ రెండు కూడా సేమ్ డిస్ప్లేస్, 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. రెండు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. కాకపోతే నథింగ్ లో హై బ్రైట్నెస్ మోడ్ 1100 nits ఉంటుంది, OnePlus లో 900 nits మాత్రమే ఉంటుంది. డిస్ప్లే పరంగా కొంచెం నథింగ్ బ్రైట్ గా ఉంటుంది. రెండు కూడా HDR సపోర్ట్ చేస్తాయి, కానీ OnePlus లో HDR వీడియోస్ ప్లే అవ్వట్లేదు. రెండులో కూడా మీరు ప్రైమ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. రెండులో కూడా కలర్స్ చూడడానికి నెక్ టు నెక్ ఉన్నాయి. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ కలర్స్, ఇక్కడ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు. సౌండ్ క్వాలిటీ కూడా రెండు స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. రెండింటి యొక్క సౌండ్ క్వాలిటీ కూడా ఇంచుమించు సేమ్ వస్తున్నాయి. కాకపోతే డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో నేను నథింగ్ ఒక పాయింట్ ఇస్తాను. ఎందుకంటే దీని బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. సన్లైట్ లో కూడా దీంతో పోలిస్తే దీనిలో విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో అందువల్ల నేను డిస్ప్లేలో నథింగ్ ఒక పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇక్కడ క్లియర్ విన్నర్ OnePlus Nord CE4. నథింగ్ ఫోన్ మనకి Dimensity 7200 Pro ప్రాసెసర్ తో వస్తుంది. OnePlus Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 7 Gen 3 ప్రాసెసర్ Dimensity 7200 Pro తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. Antutu benchmark స్కోర్ కూడా OnePlus లో 8,10,000 స్కోర్ చేస్తే నథింగ్ లో 6,90,000 స్కోర్ చేసింది. స్కోర్స్ లో కూడా ఇంచుమించు 1,20,000 డిఫరెన్స్ ఉంది. గ్రాఫిక్స్ కూడా BGMI నథింగ్ మాక్సిమం HDR అల్ట్రా వరకే సపోర్ట్ చేస్తుంది. OnePlus అల్ట్రా HDR దాకా సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నథింగ్ తో కంపేర్ చేస్తే OnePlus లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దీనిలో కూడా గేమ్స్ ఆడుకోవచ్చు, నథింగ్ లో కూడా గేమ్స్ బాగానే ఆడుకోవచ్చు. కాకపోతే ఈ రెండు కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీనిలో కొంచెం మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. కాకపోతే టెంపరేచర్స్ ఇది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, హీట్ జస్ట్ 40 degrees టెంపరేచర్స్ రీచ్ అవుతుంది. ఇది మాత్రం 41.5, 42 దాకా రిజిస్టర్ అయింది. సో హీటింగ్ ఇది తక్కువ అవుతున్నా కూడా పర్ఫార్మెన్స్ ఇది బాగుంటుంది. కాకపోతే డే టు డే టాస్క్లో జనరల్ ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లాంటి, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి చూసుకుంటా అంటే మాత్రం రెండు బాగానే ఉంటాయి. కాకపోతే హెవీగా గేమ్స్ ఆడుతా అనుకుంటే మాత్రం దీంతో పోలిస్తే OnePlus మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ నేను OnePlus కు పాయింట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ కెమెరాస్, ఇక్కడ క్లియర్ విన్నర్ మళ్ళీ నథింగ్ ఫోన్. అప్డేట్ తర్వాత చాలా బగ్స్ ఫిక్స్ అయినాయి. నథింగ్ ఫోన్ లో ఇప్పుడు కెమెరాస్ చాలా బాగా వస్తున్నాయి. నథింగ్ లో బ్యాక్ రెండు కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. OnePlus లో రెండు కెమెరాలు ఉంటాయి, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ నథింగ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, OnePlus 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ అవుట్డోర్ లో చూసుకుంటే కలర్స్ కానీ, డీటెయిలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి నథింగ్ ఫోన్ లో కొంచెం బెటర్ గా చూపిస్తూ ఉంది OnePlus తో కంపేర్ చేస్తే. OnePlus కొంచెం లైట్ గా వాష్ అవుట్ కలర్స్ లాగా అనిపిస్తుంది, బట్ నథింగ్ లో చాలా బూస్టెడ్ కలర్స్, కళ్ళకి చూడడానికి మాత్రం కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా నథింగ్ లో చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్ షాట్స్. అండ్ నథింగ్ లో మనకి అడ్వాంటేజ్ 2x పోర్ట్రేట్స్ ఉంటాయి, అది OnePlus లో ఉండదు. రెండు కూడా 4K 30 FPS సపోర్ట్ చేస్తాయి. నథింగ్ లో 4K స్టెబిలైజేషన్ ఉంటుంది, OnePlus లో ఉండదు. సో వీడియోస్ క్వాలిటీ చెక్ చేసుకుంటే నథింగ్ లోనే మీకు వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. లైటింగ్ లో చూసుకున్న మాల్లో నథింగ్ లో కట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే OnePlus లో కొంచెం ఓవర్ ఎక్స్పోజర్, ఎక్కడైనా లైటింగ్ ఉందంటే అక్కడ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ తెల్లగా వచ్చేస్తుంది. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. డీటెయిల్స్ అనేవి OnePlus కన్నా నథింగ్ బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ కలర్స్ నథింగ్ చాలా వరకు కలర్స్ అనేవి కొంచెం బూస్ట్ చేస్తుంది, ఇది బాగుంది, చూడడానికి బాగుంది. అవుట్డోర్ లో హ్యూమన్ ఫోటోస్ చూస్తుంటే మాత్రం నథింగ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి నథింగ్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది. వీడియోస్ లో కూడా 4K 30 FPS స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి నథింగ్ ఫోన్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది OnePlus తో కంపేర్ చేస్తే. బ్యాక్ కెమెరా క్లియర్ విన్నర్ నథింగ్ ఫోన్. అండ్ ఫ్రంట్ కెమెరా రెండు కూడా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా రెండు 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా రెండు బాగానే ఉన్నాయి. కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే కెమెరాస్ లో నేను నథింగ్ ఒక పాయింట్ ఇస్తాను. అండ్ బ్యాటరీ ఇక్కడ మళ్ళీ నేను OnePlus కి ఒక పాయింట్ ఇస్తాను. OnePlus బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నథింగ్ లో జస్ట్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watts మాత్రమే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కూడా బాక్స్ లో ఉండదు, సపరేట్ కొనుక్కోవాలి. ఛార్జర్ కోసం మీరు మళ్ళీ ₹2,000 పెట్టాలి. సో 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour 10 minutes టైం పడుతుంది. అదే OnePlus లో జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు 0 to 100 ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. స్క్రీన్ ఆన్ టైం నథింగ్ లో మీకు ఈజీగా 7 hours స్క్రీన్ ఆన్ టైం వస్తే
OnePlus లో ఈజీగా మీకు 7.5 8 అవర్స్ స్క్రీన్ టైం అయితే వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువే వస్తుంది స్క్రీన్ టైం. త్వరగా బ్యాటరీ విషయంలో నథింగ్ కన్నా OnePlus బాగా పర్ఫార్మ్ చేస్తుంది. నథింగ్ లో డ్యూయల్ సిమ్ మాత్రమే ఉంటుంది, 2 సిమ్లు వేసుకోవచ్చు. కాకపోతే OnePlus లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్లు కానీ ఒక మెమరీ కార్డ్ ఒక సిమ్ కార్డ్ కానీ వేసుకోవచ్చు. 2 కూడా IP54 రేటింగ్ తో వస్తాయి. ఇందులో NFC ఉంటుంది, ఇందులో NFC ఉండదు, ఇది ఒక చిన్న నెగిటివ్. 2 కూడా Android 14 తో వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ నేను మళ్ళీ నథింగ్ ఒక పాయింట్ ఇస్తాను. నథింగ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కంపేర్ టు కలర్ వైస్. ఆక్సిజన్ ఓఎస్ అంటారు కానీ ఇది కలర్ వైస్, ఏం డిఫరెన్స్ ఉండదు, కలర్ వైస్ ఇది. కాకపోతే నథింగ్ ఓఎస్ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది నథింగ్ ఓఎస్. మీరు యూజ్ చేస్తున్నప్పుడు చిన్న డీటెయిలింగ్స్ కానీ మీరు యూజ్ చేసి తెలుస్తుంది. నథింగ్ ఫోన్ లో మనం పెట్టగలిగే విడ్జెట్స్ కానీ షార్ట్ కట్స్ కానీ చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా నేను నథింగ్ ఒక పాయింట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ సర్వీస్, ఇక్కడ మళ్ళీ OnePlus ఒక పాయింట్. OnePlus సర్వీస్ సెంటర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. OnePlus వెబ్సైట్లోకి వెళ్ళి మీ లొకేషన్ సెర్చ్ చేసే చాలు, అక్కడ ఉన్న లిస్ట్ అంతా వచ్చేస్తుంది. నథింగ్ కూడా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కానీ OnePlus కు ఉన్న సర్వీస్ సెంటర్స్ నథింగ్కి లేవు. సో సర్వీస్ దగ్గర మీకు నథింగ్ కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, OnePlus లో ఆ ప్రాబ్లం ఉండదు. త్వరగా రెండింటికి 4/4 పాయింట్స్ వచ్చినాయి, 2 టై అయినాయి అనమాట. ప్రైజెస్ చూసుకుంటే చార్జర్తో కలిపి నథింగ్ ఫోన్ ప్రైస్ బేస్ మోడల్ 26,000 రూపీస్ పడుతుంది. OnePlus బేస్ మోడల్ 25,000 రూపీస్ పడుతుంది. సో రెండులో ఏది కొనుక్కోవాలి? మీకు ఒకవేళ యూనిక్ లుక్స్ తో మంచి కెమెరా ఫోన్ కావాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలనుకుంటే నథింగ్ ఫోన్ తీసుకోవచ్చు. లేదు నాకు ఆల్రౌండర్ ఫోన్ ఒకటి కావాలి, ఆ ప్రైస్లో నేను గేమ్స్ ఆడతాను, నాకు బ్యాటరీ బాగుండాలి, ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కాలి, మంచి బ్రాండ్ వాల్యూ ఉండాలనుకుంటే OnePlus ఫోన్ తీసుకోవచ్చు. ఇది పర్సనల్ ఒపీనియన్సే, 2 ఫోన్స్ కూడా చాలా బాగుంటాయి. ఏ ఫోన్ తీసుకున్నా మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. బట్ నా పిక్ మాత్రం నథింగ్ ఫోన్కే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను గేమ్స్ పెద్దగా ఆడను. సో నాకు మంచి కెమెరా ఫోన్ ఉంటే చాలు, మంచి యూనిక్ లుక్స్ ఉంటే చాలు, నేను ఈ ఫోన్ పిక్ చేసుకుంటా. బట్ 2 ఫోన్స్ కూడా మంచి ఫోన్సే, ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇప్పుడు నేను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.